నిర్మల్ జిల్లాలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై వివరాలు బయటపెట్టిన ప్రభుత్వం 2023 డిసెంబర్ 7కు ముందే టీఎస్ ఐపాస్ ద్వారా కంపెనీకి అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణ కూడా మినహాయించిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే ఇథనాల్ కంపెనీ ఏర్పాటు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టివేత. విదేశాలకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్న షిప్లో రైస్ ఉన్నట్టు గుర్తింపు. ఓడలో 640 టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసిన అధికారులు. అన్నమయ్య జిల్లా చినమండలంలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని వ్యాఖ్య. ప్రభుత్వ పాఠశాల పరిస్థితులపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫిర్యాదు. భోజనం బాగానే ఉన్నా టీచర్లు తినటానికి ఇష్టపడటం లేదని కంప్లైంట్. ఉపాధ్యాయులంతా మధ్యాహ్న భోజనం తినేలా చూడాలని సూచన. స్కూళ్లలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకురావాలన్న ఎమ్మెల్యే. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బార్ తోటలో డయారియా. 4 ఏళ్ల చిన్నారి మృతి, 2 పరిస్థితి విషమం. 5 రోజుల్లోనే ఆసుపత్రిలో చేరిన 50 మంది బాధితులు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన అధికారులు. ప్రకాశం జిల్లా సూరేపల్లిలో రెచ్చిపోయిన దొంగలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా పగలకొట్టి చోరీ. బంగారు నగదు ఎత్తుకు వెళ్లిన దుండగులు. యజమానికి ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల. సూర్యాపేట జిల్లా రామాపురంలో కలకలం. ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించిన పోలీసులు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు. విగ్రహం ఏర్పాటు చేసిన నాటి నుంచి కొనసాగుతున్న వివాదం. గోదావరి జిల్లాలో రబీ సాగుకు సిద్ధమైన రైతులు. డిసెంబర్ 1న ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటి విడుదల. తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం. నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి చౌరస్తా వద్ద కలకలం. గంజాయి పట్టుకున్న పోలీసులు. నిందితుడు అరెస్ట్. పేర్కట్ నుంచి హైదరాబాద్కు తరలిస్తూ పట్టుబడ్డ యువకుడు. ఇవాళ శ్రీశైలం మహానందిలో మాస శివరాత్రి వేడుకలు. స్వామివారికి బిల్వార్చన, మహారుద్రాభిషేకాలు. ప్రథమ నందిలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ. వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పకడ్బందీగా ఏర్పాట్లు. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్లకు నేరుగా స్వామివారి దర్శనం. మహారాష్ట్రలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్. 2 ఫోర్లు కొట్టాక ఇమ్రాన్ పటేల్కు హార్ట్అటాక్. మెడ, చెయ్యి నొప్పి వస్తోందని ఎంపైర్లకు చెప్పిన ఇమ్రాన్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి.